విద్యుత్తును నిర్వహించగల కేబుల్ ఎలక్ట్రోథ్రిక్స్ యాకోనెన్సిస్ అనే బ్యాక్టీరియాను ఏ దేశం కనుగొన్నది? అమెరికా. యుఎస్ఏలోని శాస్త్రవేత్తలు కేబుల్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఎలక్ట్రోథ్రిక్స్ యాకోనెన్సిస్ విద్యుత్తును నిర్వహించగలదు. ఈ బ్యాక్టీరియా విద్యుత్తును నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గుర్తించబడినది. ఇది బ్యాక్టీరియాలో అరుదైన లక్షణం. కేబుల్ ఎలక్ట్రోథ్రిక్స్ యాకోనెన్సిస్ వైద్యం, పరిశ్రమ మరియు ఆహార భద్రతలో బయో ఎలక్ట్రానిక్ పరికరాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2027లో 10వ ఫిఫా మహిళల ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించనుంది? బ్రెజిల్. 2025 ఏప్రిల్ 25న థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ఫిఫా కాంగ్రెస్లో 2027 ఫిఫా మహిళల ప్రపంచ కప్పు 10వ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చే బిడ్డును బ్రెజిల్ గెలుచుకుంది. 2023లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సంయుక్తంగా ఫిఫా మహిళల ప్రపంచ కప్ యొక్క 9వ ఎడిషన్ను నిర్వహించాయి. ఫుట్బాల్ పవర్ హౌస్ బ్రెజిల్ దేశంలో గతంలో 1950 మరియు 2014లో ఫిఫా పురుషుల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చినది. ఫిఫా 1991లో చైనాలో మొదటి మహిళా ప్రపంచ కప్ను నిర్వహించింది. ప్రపంచ కప్పు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కృత్రిమ మేధస్సులో మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఏఐ కిరణ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మహిళలను శక్తివంతం చేయడానికి ఏఐ కిరణ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించబడింది. మహిళలు ఆవిష్కర్తలు మరియు నాయకులుగా అభివృద్ధి చెందగల శక్తివంతమైన ఏఐ సమాజాన్ని సృష్టించడం ఏఐ కిరణ్ యొక్క లక్ష్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రారంభించిన కిరణ్ పథకం మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మాస్కో చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ చిత్ర అవార్డులను ఎవరు గెలుచుకున్నారు? ప్రదీప్ కుర్బా. జాతీయ అవార్డు గ్రహీత మరియు చిత్ర నిర్మాత అయిన ప్రదీప్ కుర్బా 47వ మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 2 ప్రధాన అవార్డులను గెలుచుకున్నారు. ఆయన చిత్రమైనటువంటి హాలింకా బ్నెంగు ఉత్తమ చిత్రంగా మరియు ప్రదీప్ కుర్బా స్వయంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను నిర్మించడానికి బెంగళూరుకు చెందిన ఏ స్టార్టప్ ఎంపికైంది? సర్వం ఏఐ. ఇటీవల 10,370 కోట్ల ఇండియా ఏఐ మిషన్ కింద భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కృత్రిమ మేధస్సు పెద్ద భాషా నమూనాను నిర్మించడానికి ప్రభుత్వం బెంగళూరుకు చెందిన స్టార్టప్ సర్వమును ఎంపిక చేసింది. భారతదేశంలో పూర్తిగా నిర్మించబడిన, అమలు చేయబడిన మరియు ఆప్టిమైజ్ చేయబడిన బలమైన ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఈ ఏఐలో భారతదేశ నాయకత్వాన్ని పెంచుతుంది. చైనా యొక్క తక్కువ ధర అయినటువంటి డీప్సీక్ మోడల్ నుండి పెరుగుతున్న పోటీ మధ్య ఇది వస్తున్నది. కేరళలో జన్మభూమి దినపత్రిక నిర్వహించిన ఉద్యోగ వికాస్ కార్యక్రమంలో ఇటీవల ఉద్యోగ వికాస్ అవార్డుతో సత్కరించబడిన ఏజెన్సీ ఏది? జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్పొరేషన్ NICDC. ఇటీవల కేరళలో జన్మభూమి దినపత్రిక నిర్వహించిన ఉద్యోగ వికాస్ కార్యక్రమంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగ వికాస్ అవార్డును అందుకుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది భారతదేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇది తదుపరి తరం సాంకేతికతలతో కొత్త పారిశ్రామిక నగరాలను
స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఎగుమతుల్లో $2 ట్రిలియన్ సాధించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఇది మద్దతిస్తుంది. ప్రధానమంత్రి మిత్ర పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? జౌళి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మధ్యప్రదేశ్లో 2100 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపారెల్ అనగా పిఎం మిత్ర పార్క్ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం లభించింది. ఈ పథకాన్ని జౌళి మంత్రిత్వ శాఖ అమలు చేసింది. భారతదేశంలో ఈ రకమైన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కు అవుతుంది. ఇది పెద్ద ఎత్తున కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా భారత వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడం ఈ పిఎం మిత్ర పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. పురుషుల 200 మీటర్ల రేసులో ఒడిశాకు చెందిన ఏ అథ్లెట్ కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు? అనిమేష్ కుజూర్. ఒడిశాకు చెందిన అనిమేష్ కుజూర్ పురుషుల 200 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 28వ జాతీయ సమైక్య సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 200 మీటర్లలో స్వర్ణం సాధించి 20.40 సెకండ్ల కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. భారతదేశంలో స్క్రామ్జెట్ ఇంజిన్ యొక్క గ్రౌండ్ టెస్టును ఏ సంస్థ నిర్వహించింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అనగా డిఆర్డిఎల్ హైదరాబాదులో 1000 సెకండ్లకు పైగా స్క్రామ్జెట్ ఇంజిన్ యొక్క గ్రౌండ్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది. ఈ స్క్రామ్జెట్ అనగా సూపర్సోనిక్ కంబషన్ రామ్జెట్ అనేది హైపర్సోనిక్ వేగంతో మాక్ 5 మరియు అంతకంటే ఎక్కువ వేగంతో సమర్థవంతంగా పనిచేయడానికి రూపొందించబడిన గాలి శ్వాస ఇంజన్. ఈ స్క్రామ్జెట్లు ఇవి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైనవిగా చేస్తాయి. సహయోగ్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇటీవల ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నేతృత్వంలోని సహయోగ్ పోర్టల్ కింద ప్రభుత్వం గత 6 నెలల్లో గూగుల్, యూట్యూబ్, అమెజాన్, యాపిల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి ప్లాట్ఫామ్లకు 130 కంటెంట్ నోటీసులను జారీ చేసింది. ఈ సహయోగ్ పోర్టల్ అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్ మరియు కంటెంట్ తొలగింపు అభ్యర్థులను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ నోటీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనగా ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)B కింద జారీ చేయబడ్డాయి. డిజిలాకర్ ద్వారా స్పోర్ట్స్ సర్టిఫికేట్లను ఎవరు ప్రారంభించారు? మన్సుఖ్ మాండవియా. అథ్లెట్ల కోసం డాక్యుమెంటేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించే లక్ష్యంతో క్రీడా మంత్రి అయినటువంటి డాక్టర్ మన్సుఖ్ మాండవియా క్రీడాకారుల కోసం డిజిలాకర్ సౌకర్యాన్ని ప్రారంభించారు. దీని ద్వారా జాతీయ సమైక్యలు 1 సంవత్సరంలోపు సర్టిఫికేట్లు మరియు కీలక పత్రాలను డిజిటలైజ్ చేయడం తప్పనిసరి చేశారు. హిమోఫీలియాకు జన్యు చికిత్సలో విజయం సాధించిన దేశం ఏది? భారతదేశం. హిమోఫీలియా చికిత్సకు జన్యు చికిత్సలో భారతదేశం విజయం సాధించింది. తమిళనాడులోని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో హిమోఫీలియా ఏ కోసం విజయవంతమైన క్లినికల్ ట్రయల్తో సహా హిమోఫీలియాకు జన్యు చికిత్సలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. భూమికి తిరిగి వచ్చిన నాసా యొక్క ఓల్డెస్ట్ క్రియాశీల
వ్యోమగామి ఎవరు? డాన్ పెటిట్. డాన్ పెటిట్ ప్రస్తుతం నాసా యొక్క అత్యంత ఓల్డెస్ట్ క్రియాశీల వ్యోమగామిగా పరిగణించబడుతున్నాడు మరియు ఇటీవలే భూమికి తిరిగి వచ్చాడు. అంతరిక్షంలో ఉన్నప్పుడు తన 70వ పుట్టినరోజును జరుపుకోవడం కూడా అతను ప్రసిద్ధి చెందాడు. 2018లో పదవి విరమణ చేయడానికి ముందు విట్సన్ 675 రోజులు అంతరిక్షంలో గడిపాడు. బోయింగ్ స్టార్లైనర్ పరాజయం తర్వాత సునీతా విలియమ్స్ ప్రస్తుతం 608 రోజులు ఉన్నారు. పెటిట్ నాసా యొక్క అత్యంత పురాతన క్రియాశీల వ్యోమగామి కావచ్చు, కానీ జాన్ గ్లెన్ నాసా అంతరిక్షంలోకి పంపిన అత్యంత ఓల్డెస్ట్ వ్యక్తిగా మిగిలిపోయాడు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ T20లో ఏ ఐపీఎల్ జట్టుతో భాగస్వామిగా ఉంది? సన్ రైజర్స్ హైదరాబాద్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ T20లో అధికారిక ఆరోగ్య బీమా భాగస్వామిగా సన్ రైజర్స్ హైదరాబాద్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ భారతదేశంలోని ప్రముఖ ప్రైవేటు ఆరోగ్య బీమా ప్రొవైడర్. ఇప్పుడు కొనసాగుతున్న 18వ ఐపీఎల్ T20 లీగ్ 2025 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్తో వారి అధికారిక ఆరోగ్య బీమా భాగస్వామిగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయోగశాలలో జంతువుల కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 24న. ప్రయోగశాలలో జంతువుల కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 24న జరుపుకుంటారు. ఇది శాస్త్రీయ పరీక్ష మరియు పరిశోధనలో ఉపయోగించే జంతువుల బాధల గురించి అవగాహన పెంచుతుంది. దీనిని 1979లో నేషనల్ యాంటీ వివిసెక్షన్ సొసైటీ ప్రవేశపెట్టింది. దీనిని అనేక దేశాలు మరియు జంతు హక్కుల సంఘాలు కరుణకు చిహ్నంగా మరియు శాస్త్రీయ ప్రయోగాలలో మార్పు కోసం పిలుపుగా గుర్తించాయి. జంతు హక్కుల కోసం ప్రముఖ న్యాయవాది అయిన లార్డ్ హ్యూ డౌడింగ్ గౌరవార్థం ఈ తేదీని ఎంపిక చేశారు. ఏ దేశం తన అంతరిక్ష కేంద్రం కోసం షెంజౌ 20 మిషన్ను ప్రారంభించింది? చైనా. చైనా షెంజౌ 20 మిషన్ను విజయవంతంగా ప్రారంభించింది. 6 నెలల బస కోసం 3 వ్యోమగాములను చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్కు పంపింది. భవిష్యత్తులో చంద్రుడు మరియు అంగారక గ్రహయాత్రలతో సహా బాహ్య అంతరిక్షంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలనే చైనా యొక్క విస్తృత ఆశయాలలో ఇది ఒక భాగం. షెంజౌ 20 మిషన్ అనేది చైనా అంతరిక్ష యాత్ర